నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాజకీయ కెరియర్ని ఇంకా భూస్థాపితం చేయడానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అల్లుతున్న పన్నాగాలను తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు ఇంకా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు గతం నుంచి చాలా వినిపిస్తుంది, నిన్న నుంచి చాలా ఎక్కువ వినిపిస్తుంది. సో మాగుంట శ్రీనివాస్ రెడ్డి కెరియర్ని ఖతం చేయడానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక గేమ్ ఆడుతున్నారు, అందులో బలిపశువు అయిపోతున్నారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి మనకి తెలుస్తుంది, వార్తలలో వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అండ్ ఇది ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? సో ఒకటేంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేశారు ఒంగోలు కేంద్రంగా చేసుకుని. అయితే మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా డేంజర్ ఎత్తుగడలు అని చెప్పి రాజకీయ వర్గాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఎందుకు అని అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వతహాగా సాత్వికుడు అనిపిస్తాడు చూడటానికి. ఆయన మాటలు కూడా చాలా సాత్వికంగా ఉంటాయి. బట్ ఆయన రాజకీయపరమైన ఎత్తుగడలు మాత్రం లోపల చాలా భయంకరంగా ఉంటాయి అనేది దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పుకుంటున్నట్టు మాట కూడా అదే. సో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన కెరీర్ బాగుంది, తన పెత్తనం కొనసాగుతుంది, తన అండర్లోనే అందరూ పనిచేస్తున్నారు అనేంత వరకు ఒక రకంగా ఉంటారు. ఆ తర్వాత మరొక రకంగా ఉంటారనేది ఆయన సన్నిహితులు. సో ఇప్పుడు దాన్ని కనుక అన్వయిస్తే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఖచ్చితంగా అదే చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అభిమానుల్లో కలుగుతుంది. ఎందుకనంటే గత కొన్ని నెలలుగా ఒంగోలులో ఏమవుతుంది, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందా లేదా, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా లేదా, ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు వాళ్ళిద్దరి గురించి ఇంత చర్చ జరుగుతుంది? రాష్ట్రంలో ఏ లీడర్ల గురించి చర్చ జరగకుండా వాళ్ళిద్దరి గురించి ఎందుకు చర్చ జరుగుతుంది అని అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువు, దూరపు బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి పట్టం లేదు, అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తీసేశారు అనేది స్టార్ట్ అయింది 2 సంవత్సరాల క్రితం. ఆ రోజు నుంచి కొంత దూరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని అనేది ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో కొంత ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది అనేది మరి కొంతకాలం నడిచింది. సో ఎట్టకేలకు అక్కడ ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా వేశారు ఒంగోలులో, రకరకాల మలుపులు తిరిగినటువంటి రాజకీయ నేపథ్యంలో. ఇప్పుడు తాజాగా ఏంటి, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కాకుండా గిద్దలూరు పోటీ చేస్తాడా లేదంటే దర్శి పోటీ చేస్తాడా, ఇలాంటి చర్చ జరిగినటువంటి క్రమంలో అక్కడ అన్నార్ రాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిచాడు 2019 ఎన్నికల్లో. అతను తను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి ఒక ప్రకటన చేయడం వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహం ఉంది అనేది ఒక మూమెంట్లో వినిపించింది. కారణం ఏంటంటే గిద్దలూరుకి ఈయన వెళ్ళేటువంటి ఉద్దేశంతో అన్నార్ రాంబాబుని ప్రొవోక్ చేసి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఈయనే ఇప్పించాడు, అది రాజకీయ వ్యూహంలో భాగం బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి అంశం. సో అది అయిపోయింది. తర్వాత తాడేపల్లికి 2-3 సార్లు రావడం జరిగింది, తాడేపల్లిలో మాట్లాడడం జరిగింది. తాజాగా దాదాపు అరగంట పాటు జగన్మోహన్ రెడ్డితో ముఖాముఖి మాట్లాడిన తర్వాత ఈయన ఒంగోలు వెళ్ళారు. ఒంగోలు వెళ్ళి నేనే పోటీ చేయబోతున్నాను ఒంగోలు నుంచి అని చెప్పి చెప్తూ అక్కడ ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు, తర్వాత అక్కడ ఉండేటువంటి పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఆయన నిధులు కేటాయింపు చేసుకొని ఇది చేస్తే కనుక నేను మీరు చెప్తే అది వింటానని చెప్పినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఉండేటువంటి ఇళ్ల పట్టాల విషయంలో సమస్యను క్లియర్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఆయన బహిరంగ సభలు అక్కడ పెట్టుకుంటున్నారు. బహిరంగ సభలు పెట్టుకుంటూ ఆయన మండలాల వారీగా ప్రచారం చేస్తున్నారు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదే నా లాస్ట్ చివరి ఎన్నిక, తర్వాత నా కుమారుడు వస్తాడు, ఇదే లాస్ట్ ఎన్నిక నాది, ఈసారికి నాకు కోఆపరేట్ చేయండి అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రజల మధ్యకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డి అసలు ఆయనకి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి తాడేపల్లి సంబంధించినటువంటి వ్యవహారంలో. సో అయితే
చివరి ప్రయత్నంగా నేను చేయబోతున్నాను, మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డినే నేను ఎంపీగా పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక శపథం చేశాడని చెప్పి ప్రచారం జరిగింది. అవును సార్. ప్రచారం జరిగినట్టు క్రమంలో నేను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పేసి ఆయన మంగళవారం రోజు విజయవాడ వచ్చి విజయవాడలో సాయిరెడ్డిని అలాగే అక్కడ ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోటరీతోటి మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది. సో సాయిరెడ్డితో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీగా పోటీ చేసేదానికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ పెట్టారు. ఒకవేళ మీరు కనుక ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని లేదంటే ఆ విధమైన నిర్ణయాన్ని తీసుకోకపోతే నేను కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతాను, మేము చేసుకునేది మేము చేసుకుంటాము అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు అనేది అన్ని పేపర్లో ఇవాళ వచ్చినటువంటి న్యూస్. ఇది బయటికి కనిపిస్తున్నటువంటి చిత్రం. కానీ తెర వెనుక మరొకటి ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి మదిలో అనేది ఆయన సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నటువంటి మాట. ఏంటి అదేనంటే వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి కంటెస్ట్ చేయాలనేది ఆయన ఆలోచన బేసికల్గా. సో ఒంగోలు వదిలిపెట్టి ఆయన వెళ్ళడు, గెలిపోయినా ఓటమైనా అక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అందుకు సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఏర్పాట్లు చేసుకుంటూనే మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి ఒక పెద్ద స్కెచ్ వేశారు ఆయన అక్కడి నుంచి బయటికి పంపించడానికి అనేది మరొక కోణం వినిపిస్తుంది. ఎందుకు మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ ఉన్నాడు, ప్రణీత్ రెడ్డి. ఈ ప్రణీత్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎప్పుడో మొదలుపెట్టారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి వ్యూహాలను రచిస్తూ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ తోటి గొడవ పడినట్టే ఒక క్రియేషన్ చేసి తన అంతిమ లక్ష్యాన్ని తన అంతిమ గోల్ని రీచ్ అయ్యేదానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక హై లెవెల్ గేమ్ ఆడుతున్నారు అనేది ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇవి. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి ఎత్తుగడలో ఆయన వేసినటువంటి స్కెచ్లో మాగుంట పడిపోయాడు. మాగుంట శ్రీనివాసరెడ్డికి తాడేపల్లి డోర్స్ క్లోజ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు అవుతుంది. సో ఇప్పుడు ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూసుకుంటున్నాడు? తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యారు. రేపో మాపో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఆయన రెడీ అవుతున్నారు. కరెక్ట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి కావాల్సింది కూడా అదే, బయటికి వెళ్ళిపోవడమే కావాలి. సో బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని అక్కడ ఒంగోలు ఎంపీగా పెట్టాలి, ఒంగోలు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టాలి అంటే కొన్ని రోజులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించింది, రీసెంట్ గా రోజా పేరు వినిపించింది. కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు పనికిరాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుక మీరు పోటీలో దింపితే నేను కోఆపరేట్ చేయను అని చెప్పేసి తాజాగా మంగళవారం రోజు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి చాలా క్లియర్గా చెప్పేసి సాయిరెడ్డికి ఆయన వెనుదిరుతున్నటువంటి క్రమంలో మళ్ళీ సాయిరెడ్డి వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడుతాను, ఒకసారి అవకాశం ఇప్పించండి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరినట్టు వచ్చినటువంటి న్యూస్. సో జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఈయన ఏం మాట్లాడతాడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? ప్రణీత్ రెడ్డికి ఒంగోలు ఎంపీగా ఇవ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఇంకెవరు లేరు అక్కడ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తే 4 లోకలు అవుతాడు, గెలిచేటువంటి అవకాశం లేదు, నేను కూడా కోఆపరేట్ చేయను. రోజాని తీసుకొచ్చినా ఓడిపోతుంది, రోజాకు నెగిటివ్ ఉంది కాబట్టి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అక్కడ ఎవరూ లేరు, ప్రణీత్ రెడ్డి తప్ప తన కుమారుడు తప్ప ఎవరూ లేరు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు అనేది ఆయన గురించి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. అంటే తన కొడుకు కోసం మాగుంట శ్రీనివాసరెడ్డిని బలి చేస్తున్నారు. తన లక్ష్యాన్ని, తన కొడుకా లేకపోతే ఇంకొకళ్ళ అనేది తర్వాత సంగతి, తన లక్ష్యం ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి రచించేటువంటి వ్యూహాలని ఎవరు కనుక్కోలేరు. అంతుబట్టినటువంటి వ్యూహాలను రచిస్తూ ఉంటాడు ఆయన. పైకి కనిపించేటువంటి సాత్వికుడు కాదు అనేది ఆయన సన్నిహితులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు బయటికి పంపించేటువంటి క్రమం స్టార్ట్ అయింది. సో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది. ఇదంతా కూడా ఇప్పుడు ఆయన సానుభూతి కోసం, మాగుంట శ్రీనివాసరెడ్డి మీద సానుభూతి కోసం ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాకు లీక్ చేసినటువంటి అంశాలు ఆయన కోసం నేను పట్టుబడుతున్నానని. ఎందుకు ఆ విధంగా పట్టుబట్టకపోతే కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి అనుచర వర్గం, మాగుంట శ్రీనివాసరెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడికి సహకరించేటువంటి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే గత 3 దశాబ్దాలకు పైగా అటు బాలినేని ఇటు మాగుంట ఇద్దరు కలిసి రాజకీయాలు నడిపారు అక్కడ.
కాబట్టి ఆ క్యాడర్లో చీలిక వస్తుంది అనేటువంటి భయంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక హై లెవెల్ గేమ్ ఆడాడు. తాడేపల్లి క్యాంపస్ తోటి పెట్టుకొని తాడేపల్లి క్యాంపస్తో కలిసి వాళ్ళతో చేతులు కలిపి అనేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి అభిమానులు చర్చించుకుంటున్నటువంటి అంశం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.